స్తోత్రం. నిన్నంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో నన్నంతగా నీవెరిగితివో నిన్నంతగా మరచితివో గణనా చెప్పగలనా
స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే నీ ప్రేమ స్వరము. హెచ్జిఎం కావాలని వచ్చారు కదా. హెచ్జిఎం అంటే ఏం కావాలి? ప్రతి ఒక్కరికి ఏం కావాలి? పరలోక రాజ్యము. ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? మన పనులు ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు. అందరికీ వాళ్ళ వాళ్ళ పనులు ఉంటాయి, వాళ్ళ విధానాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రోజున అన్ని పనులు వదులుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే దేనికోసం అండి? పరలోక రాజ్యం. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? అది మనం చేస్తున్నామా? అందరికీ పరలోక రాజ్యం కావాలి. పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. పరలోక రాజ్యం కొరకే మన ఆదివారం మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నామని మీరు అందరూ చెప్పారు. బాగానే ఉంది. మరి పరలోక రాజ్యం సంపాదించుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు చెప్తారా కదా? మన గురి ఏంటి? మన గురి పరలోక రాజ్యం. చాలా మంది గురి లేకుండా పరిగెట్టి వెళ్ళిపోతాము, ఎవరికి తెలియదు. అవునంటారు కదా. నేను పాల్గొండ రావాలి, నా ఏలూరు నుంచి పాల్గొండ రావాలి, నా గురి తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి? నేను పాల్గొండ వెళ్ళాలంటే నా గురి తెలిసింది. నేను వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? బస్సుకి వెళ్ళొచ్చు, ట్రైన్కి వెళ్ళొచ్చు, లేదంటే కారు ఉంటే కారు వేసుకుని రావచ్చు. గురి తెలిసింది. ఏంటి గురి? నాది పాల్గొండ రావాలి. అలాగే మన గురి ఏంటి? ఇప్పుడు ఉన్న వాళ్ళందరి గురి పరలోక రాజ్యం సంపాదించు. సాతాను గారి గురి ఏంటి? మనందరిని ఎక్కడ తీసుకెళ్ళాలి? నరకానికి. వాడి పని అది. అవునా? వాడి సక్రమంగా వాడి పని ఖచ్చితంగా చేస్తున్నప్పుడు మన పని మనం ఎందుకు ఖచ్చితంగా చేయలేకపోతున్నాం అంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు పరలోక చేతులు వెళ్ళిపోతారు అందరూ పరలోకం. సిద్ధపాటు కలిగి ఉండడానికి మనమే ఈ చర్చకు మనం వస్తున్నాం. సిద్ధపడాలి. సిద్ధపడి పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. దానికోసమే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? దేవుని స్తుతిస్తున్నాం. సిద్ధపాటు కలిగి దేవుడు వచ్చినప్పుడు లేపబడడానికి మనం ఏమేమి ఉన్నామంటే ఇక్కడ సిద్ధపరచబడి ఉన్నాం. ప్రార్థనకు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే కాదు. కానీ దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఉన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి? అలవర్చుకోవాలి. ఈరోజు నాకు చాలా మంది కష్టాలు, మేళ్ళు, బాధలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. బాధలు, కష్టాలు ఏమంటారా? ఆర్థిక సమస్యలు ఏమంటారా? ప్రతి ఒక్కరు ప్రతి జీవితంలో కూడా వాళ్ళకి కావాల్సిన ప్రతి విధమైన సమస్యలు, బాధలు, కష్టాలు, ఇంట్లో సుఖం లేదు, మనశ్శాంతి లేదు, కరువు అయిపోయింది, ఆ వీధుల్లో సాక్ష్యాలను గొడవలు ఆడుకుంటారు, ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు మన దేవుని యొక్క పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాం? ఒకటే కారణం, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించట్లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించట్లేదు. నువ్వేం చేసుకుంటావు? పరిశుద్ధాత్మ దేవుడిని అడగట్లేదు. ఒకటి హెవెన్, పరలోకము. రెండోది నరకం. ఏది కావాలో దేవుడు నీ రెండు వైపులా నీకు కావాల్సింది పెట్టాడు. నువ్వు ఏది ఎంచుకోవాలో నీ ఇష్టం.
స్వర్గం కావాలంటే అక్కడ ఏముంటుంది? ఆనందం ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది, అవునా? దుఃఖం ఉండదు, కష్టం ఉండదు, ఎటువంటి వ్యాధి రోగం ఎలాంటి ఏంటి ఆకలి అనేది ఉండదు. ఎక్కడ? పరలోకం. మన నరకంలో ఏడుపు ఉంటుంది, పండు కోరుకుంటూ ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, శ్రమలు ఉంటాయి, ఆకలి ఉంటుంది, ప్రతిదీ కూడా. మరి ఇప్పుడు మనం దేనిపై పరిగెడుతున్నాం? ఏది కావాలి మనకి? పరలోకంగా. మరి దానికి సంబంధించిన ప్రతిదీ మనం చేస్తున్నాము. ఇక్కడ నాలో పాపం లేదని ఎవరు నిరూపించగలరా? ప్రతి ఒక్కరిలో. ఎందుకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నామంటే సాతాను గాడు వాడి గురి గురించి ఏం చేస్తున్నాడు? ఖచ్చితమైన నిర్ణయంతో వాడుతున్నాడు. మరి మనం పరలోకం వెళ్ళాలనే ఖచ్చితమైన నిర్ణయంతో మనం ఉన్నామా? వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, ప్రతి ఆలోచన ఇదే జరుగుతుంది. కానీ మనలో మార్పు రాక, మనలో తగ్గింపు స్వభావం లేదు. నువ్వు తగ్గించుకుని ఎప్పుడైతే దేవుడి యొక్క భావాలు వచ్చి నువ్వు నమస్కరించి పశ్చాత్తాపంలో అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాను చేయగలరా? యోహాను సువార్త 3:5 ఫాస్ట్ చదవండి. యోహాను సువార్త 3:5. పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే యేసు ఇట్లను ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయము. అంటే నిశ్చయం అంటే ఇంకా పక్క. ఈ రెండు చేస్తేనే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళగలవు. ఒకటి నీటి మూలంగా జన్మించాలి, రెండోది ఆత్మ మూలంగా. అందరూ నీటి మూలంగా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ గురించి లేపారు. మరి ఆత్మ మూలంగా ఎవరు జన్మిస్తారు? ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. నువ్వు బయటికి రంగేసుకుని నేను పరిశుద్ధుని లేదా నేను బాప్టిజం తీసుకున్నా, నేను ఐయామ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుడిని అని చెప్పుకు తిరిగినంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళవు. కానీ నువ్వు బాప్టిజం తీసుకున్నంత మాత్రం పరలోకం వెళ్ళవు. కానీ నీ క్రియలు ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా. హల్లెలూయా. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నీ స్తోత్రాలు. ఆకాశమని సింహాసనం, భూమిని పాదపీఠము, భూమికి ఆకాశానికి ఉన్నవాడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. యేసుని వందనాలు, యేసుని వందనాలు దేవా. ఎటువంటి అర్హత ఎదుటి మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీవు పరలోక మహిమను విడిచి భూమిపై ఎదుగుతుంది దేవా. మా కొరకు పాదముల చేత అపరాధముల చేత నశించి నరకాన్ని వెంకటరమని రక్షించి నీ పరలోక రాజు వాసులుగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ జనాంగముగా మమ్మల్ని మార్చుకున్నందుకు వరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. యేసుని వందనాలు, వందనాలు, వందనాలు. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. దేవులాటే దేవుడవు నీవయ్యా. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు, నాకంటే ముందు కొన్ని మాటలు తెలియచేశారు. మరికొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనం చూసి ఈ ఆరాధనని త్వరగా ముగించాలని, గంట లోపే ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మన జీవితంలో మనము చాలా విషయాలు మానుకోవలసినవి ఉన్నాయి. అర్థమవుతుందా? మన జీవితంలో అనేకమైన విషయాలు మానుకోవలసినవి ఉన్నాయి. కెమెరాను చూడద్దు, అందరు నన్ను చూడద్దు. ఈరోజు మనం ఏం మానుకోవాలి? టు చేంజింగ్ మన జీవితంలో, ఇన్ అవర్ లైఫ్ దేర్ సంథింగ్ ఈస్ దేర్ టు చేంజ్. కొన్ని మానుకోవాల్సినవి మన జీవితంలో ఉన్నాయి. ఏంటవి అని ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుండి చూద్దాం. మొట్టమొదటిగా యోనా 3వ అధ్యాయము 10వ వచనం. యోనా 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం.
గట్టిగా చదవాలి. ఎవరో బైబిల్ టక్ టక్ తీసి వెంటనే చదవాలి. ఇంత సమయం తీసుకోకూడదు. యవనస్తులే. యోనా 3వ అధ్యాయము 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ యోనా జీవితం, లైఫ్ ఆఫ్ జోనా అందరికి తెలిసిందే. ఎంతమంది తెలుసు? చిన్నపిల్లలు ఎవరికైనా తెలుసా యోనా గురించి? తెలీదా? చేప వచ్చి మింగేసింది కదా ఒక వ్యక్తిని, తెలుసా? ఇప్పుడు అర్థమైందా ఎవరో యోనా? సో ఈ యోనా గురించి మనం చూస్తే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు యోనాని? నినివే. కానీ ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషునకు బయలుదేరిపోతున్నాడు. దేవుని మాటను లెక్క చేయకుండా, దేవుణ్ణి లెక్క చేయకుండా తర్షీషునకు బయలుదేరిపోతున్నాడు. కానీ ఆ స్టోరీ అంతా మనకు తెలిసిందే. కానీ ఈ నినివే వారు ఎలాంటి వారంట? యోనా దృష్టికి ఎలాంటి వారు ఈ నినివే వారు? ఇక్కడే ఉంది ఆ వచనంలోనే, 10వ వచనంలోనే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా అని అంటే, యోనా దృష్టికి యోనా ఎందుకు నినివే వెళ్ళను అని అంటున్నాడంటే, ఆ నినివే ప్రాంతం వారు చెడు నడతలు ఉన్నారు. ఏ నడతలోనే? చెడు నడతలు. వారు చేస్తున్న పనులు చెడుతనం. సో అందుకోసమే దేవుని మాట, అరే ఎందుకు దేవుడు నన్ను నినివే వెళ్ళమన్నాడు? వాళ్ళ మాట వినరే, వాళ్ళు నన్ను అసలు లెక్క చేయరే, చెడుతనంలో ఉన్నారు కదా అని దేవుని మాటను కొట్టివేసి దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. సో ఇక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వారి క్రియలను చూచి, వారి చెడు క్రియలను మానుకున్నాక దేవుడు చూసి పశ్చాత్తాపుడు అయ్యాడంట. ఏమయ్యాడంట? పశ్చాత్తాపం. సో నేను 4 విషయాలు మీకు ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. 4 థింగ్స్. క్రైస్తవుడు మానుకోవాల్సిన 4 విషయాలు. ఈ నినివే ప్రాంతం వాళ్ళు చేసింది ఏంటంటే, వారి చెడుతనమును విడిచిపెట్టారు. చెడుతనాన్ని విడిచిపెట్టారు. మన జీవితంలో మనం చెడుతనముగా జీవిస్తుంటే, చెడు మార్గంలో నడుస్తుంటే, చెడు మార్గములను మనం విడిచిపెట్టి మంచి మార్గము, దేవుని మార్గంలోకి రావాలి. ఓకేనా? ఓకే. మరొక వచనాన్ని మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. ఈసారి యోసేపు గురించి చూద్దాం. ఆది కాండము 37వ అధ్యాయము 2వ వచనం. యోసేపు యాకోబుతో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. అతను చిన్నవాడే. సమాచారం ఈజ్ లైక్ ఎ పోస్ట్ మ్యాన్. వాళ్ళ అన్నలు చేస్తున్న చెడుతనాన్ని ఎవరి దగ్గర తీసుకొస్తున్నాడంట? తండ్రి దగ్గర. ఎవరు? యోసేపు తండ్రి ఎవరండి? యాకోబు. సో ఈ యాకోబు కుమారులు యోసేపు పక్కన పెడితే మిగతా వారు అందరూ చేస్తున్న పని ఏంటంట? చెడుతనము, చెడు కార్యాలు. ఏదైనా వారు చెడు పని కానీ చెడు కార్యాలు కానీ చేస్తున్నారా, యోసేపు ముందుగానే గ్రహించి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి చెప్పేవాడు అంట. చూడండి, యాకోబు కుమారులు ఏం చేస్తారంటే చెడుతనం చేస్తున్నారు. ఇంకొక వ్యక్తిని నేను చూపిస్తాను. యోబు మొదటి అధ్యాయం 1వ వచనం. నేను 4 విషయాలు చెప్తాను. మొట్టమొదటి చెడుతనం గురించి. చెడుతనం మొదటి అధ్యాయం 1వ వచనం. ఊజు దేశంలో యోబు అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా.
విషయం ఏమిటంటే మన చెడుతనాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి, లేదంటే విసర్జించాలి. యోబు వలె అతడు యథార్థవంతులను న్యాయవంతులున్నాయి దేవుని ఎదుట భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడుగా కనబడుతుంది. సో ఇప్పుడు నీ గురించి నా గురించి మనం మాట్లాడుకుంటే ఏం చెప్తాం? ఏం చెప్పాలనుకున్నారు మీ గురించి? మీరు చెడుతనాన్ని విడిచిపెట్టారు, చెడుతనాన్ని మానుకున్నారు. చెడుతనం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈవిల్ థింగ్స్? చెడుతనం చెడ్డ. చెడుతనం అంటే నాకు ఎవరో ఒకరు చెప్పాలి ఇందులో, లేదంటే ముందుకెళ్ళి. చెడుతనము అంటే ఏంటి? చెడ్డ క్రియలు, ఇంకా అవి ఎలా ఉంటాయి? చెడ్డ క్రియలు, చెడు పనులు ఎలా ఉంటాయి? మనకు తెలియనట్టే. చేసేయడం మనకొచ్చు, చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. చూడండి, చెడు పనులు, అబద్ధాలాట, దొంగతనం చేయడం, చదవకుండా సెలవు చూసుకోవడము, ఇంకేంటి బోల్డ్ లిస్ట్ ఉంది చెడు పనులు. ఒక్కొక్కటి మనం ఏంటి అసలు చెడు పనులు ఏంటి అని మనం బైబిల్ గ్రంథం చదివినా కూడా అనేకమైన ఉన్నాయి చెడు పనులు ఏంటో. సో వాటన్నిటి నుండి యోబు వాటన్నిటిని విసర్జించేసాడంట. వాటన్నిటిని విసర్జించి ఆయనకి ఈ వాక్యం, లేదంటే యోబు గ్రంథంలో ఉన్న మొట్టమొదటి వచ్చిన ఏమని చెప్తుందంటే, ఆయన సాక్ష్యము యథార్థవంతుడంట, అతను ఇంకేడంట న్యాయవంతుడంట, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అంట. మనం దేవుని యందు యథార్థంగా ఉన్నామా? న్యాయవంతులుగా ఉన్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? సో మొట్టమొదటి మనం చేయవలసిన, క్రైస్తవులుగా మనం మానుకోవలసింది మొట్టమొదటి ఏంటంటే చెడుతనం. ఓకేనా? అర్థమైందా? చెడుతనాన్ని మనం మానుకోవాలి. రెండవది మనం వాక్య భాగంలో ఉంది కీర్తనలు 37వ కీర్తన 8వ వచనం. 37వ కీర్తన 8వ వచనం. కీడుకే కారణము. సో ఇక్కడ మనము దేని గురించి చూస్తున్నాం? నా రెండో పాయింట్ మీరు గ్రహించగలరా? గెస్ట్ చేయగలరా ఎవరైనా? కోపము. ఐడెంటిటీ చిరాకు పడిపోతూ ఉంటారు, కోపం అయిపోతూ ఉంటారు కొంతమంది. మనలో ఆల్మోస్ట్ ఈ లాల్ అందరము అంతే. కానీ కోపపడు వాటిని ఏమని చెప్తుంది? ఏసీగా పాపం చేయొద్దు అంటుంది. చూడండి, మనం కోపపడచ్చు. తండ్రి కుమారుడి మీద కోపపడవచ్చు, కానీ ఆ కోపం ఎంతవరకు? చంపేంతవరకు వెళ్ళకూడదు, ప్రాణాలు పోయేంతవరకు తీసుకెళ్ళకూడదు. నీ పాపం చేసేటట్టు చేయకూడదు. నీ కోపపడు కానీ పాపం చేయొద్దు అంటుంది దేవుని వాక్యం. ఇంకేంటంట? ప్రసంగి 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి 7:9 మరొక మాట ఉంటుంది, కోపం గురించిన మాట. బుద్ధిహీనుల అంతరింద్రియం అంటే వారి హృదయం, వారి ఇన్నర్ మ్యాన్, వారు ఏం చేస్తారంట? కోపంతోనే నివాసం చేస్తున్నారు. సో నేనేం చెప్తున్నానంటే, మన జీవితంలో కోపం ఉండవచ్చు, ఆ కోపం ద్వారా మనం పాపం చేయకూడదు. ఓకేనా? దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. నరుని కోపము ఆ వచనం ఎక్కడ ఉందంటే, యాకోబు రాసిన 1వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట ఉంటుంది. నరుల కోపం గురించి మాట. యాకోబు 1వ అధ్యాయం 20వ వచనంలో, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేరుస్తుంది కాదండి, నెరవేర్చదు. ఏంటి నెరవేర్చదు? దేవుని నీతిని. మనము కోపం చేస్తే, కోపపడిపోతే మనం దేవునికి అవకాశం ఇవ్వట్లేదు, దేవుని నీతిని నెరవేర్చట్లేదు. నీ సొంత క్రియను నువ్వు కనపరుస్తున్నావు. దట్స్ రైట్.
బైబిల్లో ఏమనుకుంటే డు నాట్ బీ యాంగ్రీ. యాంగ్రీ ఇస్ ద సిన్. కోప్పడు ప్రతి ఒక్కరూ జ్ఞాపకించుకోవాల్సిన విషయం ఏంటంటే, కోపడుతున్నాము అని అంటే మనం ఏం చేస్తున్నాము? పాపం చేస్తున్నాం. ఏం చేస్తున్నామండి? పాపం చేస్తున్నాం. ఓకే, మరొక మాట మనం చూద్దాం. మొట్టమొదటిగా క్రైస్తవులు మానుకోవాల్సిన కొన్ని విషయాలు, 4 విషయాలు. మొట్టమొదటిది ఏంటండి? చెడుతనము మనం విసర్జించాలి. రెండోది ఏంటి? కోపపడకూడదు. ఐటైట్కి కోపపడకూడదు. యూ షుడ్ నాట్ యాంగర్. నాలుగవది చెప్పి నేను ఈ మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. మూడవది ఏంటంటే సామెతలు 20వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 20